ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క విలువైన రక్తముతో కొనబడిన మనము, మన దేహము దేవుని ఆలయమై ఉండి దేవుని నామ మహిమార్థం వాడబడాలి. అన్నీ చేయుటకు మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే మనం ఈ లోకంలో ఏ అలవాటుకు, ఏ పాపానికి లోబడిపోయి దేవుడి నామాన్ని అవమానపరచకూడదు, దేవుణ్ణి గాయపరచకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినది కనుక మనం మాట్లాడే ప్రతి మాట ఉప్పు వేసినట్టు రుచికరంగా, కృపాసహితంగా ఉండాలి. మన కళ్ళు తేటగా ఉండాలి. మన చేతులు కాళ్ళు పరిశుద్ధమైన పనులే చేయాలి. దేవుడు మనతో కూడా నడవగలిగే చోటికే వెళ్ళాలి. మన హృదయంలో దేవునికి ఆయాసకరమైనవి ఏవీ లేకుండా చూసుకోవాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో తెలుపబడిన విధంగా పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పుకొని జీవితం జీవించాలి. క్రైస్తవులుగా పిలువబడుచున్న మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు నామ మహిమార్థం మనం వాడబడాలి కనుక అటువంటి జీవితం మనం కలిగి ఉండులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, సర్వ సంపదల గని నీకు స్తోత్రములు నాయనా. ఈరోజు మేము ఏమైతే అయ్యున్నామో అది కేవలం నీ కృపను బట్టే అయ్యా. నిజమే, మేము మా సొత్తు కాదు, విలువ పెట్టి నీ రక్తంతో కొనబడిన నీ ప్రజలము నాయన, నీ బిడ్డలము తండ్రి. అయ్యా, మా ప్రవర్తన అయ్యా, మా నడవడిక, మా చూపులు, తలంపులు సమస్తమును నాయన నిన్ను మహిమపరచేవిగా ఉండాలి. అయ్యా, అలా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి. నీ చిత్తమే నాయన మా అందరి జీవితాల్లో జరగనివ్వమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.